రామచంద్ర నిజం చెప్తున్నా అసలు చిత్ర విచిత్రాలు అన్ని సూతాగి షెయి పార్టీ లీడర్లే చెప్తారు కావచ్చు వాళ్ళ లలిత కళను చూస్తా అంటే మస్తు నవ్వుతుంది నాకైతే. మీరేమనుకున్నా మంచిదే కానీ అంటే వాళ్ళు చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు అట్లా ఉంటున్నాయి. మరి అంతెందుకులా తిమ్మిని బామ్మిని చేసేటోళ్ళు అక్కడక్కడ మోపైతారు కదా. ఆగో అసలు మహానుభావులు షెయి పార్టీలనే ఉన్నారనిపిస్తుంది. ఆగో గా వరంగల్ జిల్లాల కాంగ్రెస్ లీడర్లు చేసిన ఘనకార్యం మీరు చూసి జరసేపు నవ్వుకుర్రిగా. అన్నట్టు మీకు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి అనొల్లా ఇచ్చిర్రా సర్కారోళ్ళు. అయితే వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపన్పల్లికి కారెట్లు వచ్చినాయట కాదు, అక్కడి లోకల్ లీడర్లే చెప్పిర్రు. విలేకరులను వీడియోగ్రాఫర్లను కూడా పిలిపించిర్రు. ఇక కొత్త కారెట్లు వచ్చినాయి కదా అని జనం కూడా లైన్లలో నిలుస్తున్నారు. లోకల్ లీడర్లు పంచిర్రు. ఇంతకు ఆ కారెట్లు మీరు కూడా చూడుర్రి. ఇగో ఈ అన్న చూయిస్తుండు. చూసిండ్రా ఇవ్వట రేషన్ కార్డులట. అగో రేషన్ కార్డుల మీద లోకల్ కాంగ్రెస్ లీడర్ల ఫోటోలు కూడా ఉన్నాయి. ఇదెక్కడి కథరో. ఇక రేషన్ కార్డుల మీద లోకల్ కాంగ్రెస్ లీడర్ల ఫోటోలు ఉండుడేంది అని జనం పర్షాన్ అయ్యారు కారా మరి. అయితే అవి డూప్లికేట్ రేషన్ కార్డులటనుల్లా. వీటిని దొంగలు సైబర్ నేరగాలో తయారు చేయలే. ఈ షెయి పార్టీ లీడర్లే దొంగ రేషన్ కార్డులు తయారు చేసి ఊరి జనం చేతుల పెట్టి ఫోటోలు దిగిర్రు. ఇక ఈ సక్కదనాల డూప్లికేట్ రేషన్ కార్డులల్లా వాళ్ళ ఫోటోలు కూడా ముద్ర కొట్టుకున్నారు. ఇక చెప్పు కథ అంటే జనాలను వీళ్ళు ఏమనుకుంటారు కావచ్చు. గంత అమాయకులని ఎట్లా అనుకున్నారు అయి ఉండాలి అసలు. ఆగు ఈ అన్న ఏమంటున్నాడో ఈనుర్రి. మా గ్రామంలో జరిగిన వింత సంఘటన ఏంటంటే 100కు పైగా రేషన్ కార్డులు మేము పంపిణీ చేస్తామని చెప్పి ఆ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ప్రచారం చేసుకొని అందులో భాగంగా నిన్న డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సరే చేస్తే చేయని అధికారం ఉంది కాబట్టి మీరు చేసుకుంటున్నారు, మాకు అభ్యంతరం లేవు. కానీ అందులో భాగంగా వాళ్ళు ఈ రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి వింత ప్రచారం ఏంటిది అంటే అందులో ఉన్నటువంటి రేషన్ కార్డులో చిన్నగా ఐడి కార్డు లెక్క సృష్టించి దాంట్లో ఆ లీడర్ల పేర్లు ప్రచురించుకొని ఆ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ లేని కార్డు, ఇలాంటి కార్డులు ఇచ్చారు సార్. మా ఊర్లో మరి ఇట్లాంటి కార్డులు ఎమ్మెల్యే గారు పంపించారా లేకపోతే ముఖ్యమంత్రి గారు పంపించారా మాకు ఏం తెలియదు. ఇలాంటి కార్డులు, ఈ కార్డుకు ఐడి కూడా ఎవరిచ్చారు అనేది కూడా బయటికి రావాలి సార్. అదన్నట్టు మొత్తానికి అధికార పార్టీ లీడర్లే డూప్లికేట్ రేషన్ కార్డులను జనాలకు పంచి ఆఖరికి వాళ్ళే నవ్వుల పాలయ్యారు. అయినా ఆవు శైలమైతే దుడ్డే గట్టు మీద మేత్తదా. ఈ లోకల్ లీడర్లు చేసిన పని కూడా గంతే పాటు అని అంటుర్రు ఇక్కడి పబ్లిక్.